Kadapa MLA Madhavi Reddy criticized the YCP government for its neglect of urban issues, which he believes has led to significant problems. Now that the rainy season has begun, he participated in his cleanliness rally in the district center, declaring his commitment to making Kadapa a garbage-free city. Madhavi Reddy advised the district collector Shivashankar to ensure that the necessary machinery and resources are provided to achieve this goal. In response, the collector highlighted the usefulness of the central government's program for towns and cities, noting that they involves public representatives and celebrities to promote participation. The collector also suggested increasing awareness among students about the importance of keeping the environment clean. ఈరోజు ముఖ్యంగా అర్బన్ నగరాలకి ఉన్న ముఖ్యమైన సమస్య ఏంటంటే ఈ యొక్క డ్రైనేజ్ సమస్యలు కానీ అలాగనే ఈ గార్బేజ్ సమస్య. దీనివల్లనే ఇక్కడ టౌన్లలో చాలా ఎక్కువ మంది జనాలు ఒక్కటే దగ్గర ఉండడం వల్ల ఈ క్లీన్లీనెస్ తగ్గకపోవడం వల్ల ప్రజలకి జబ్బులు రావడం కానీ, ఈ అంటువ్యాధులు రావడం కానీ, ఈ వైరల్ ఫీవర్స్ రావడం కానీ ఎక్కువ జరుగుతూ ఉంది. కాబట్టి మనము మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. దాంట్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద ఈ స్వచ్ఛ భారత్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ చేయడం జరుగుతూ ఉంది. ఇది కడపలో ప్రతి ఒక్కరూ దీని మీద ఇనిషియేట్ తీసుకొని వచ్చి ఇంత పెద్ద ఎత్తున ప్రజలందరూ వచ్చి స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో పాల్గొనడం చాలా హర్షణీయ విషయము. ఈరోజు ముఖ్యంగా అర్బన్ నగరాలకి ఉన్న ముఖ్యమైన సమస్య ఏంటంటే ఈ యొక్క డ్రైనేజ్ సమస్యలు కానీ అలాగనే ఈ గార్బేజ్ సమస్య. దీనివల్లనే ఇక్కడ టౌన్లలో చాలా ఎక్కువ మంది జనాలు ఒక్కటే దగ్గర ఉండడం వల్ల ఒక ర్యాలీ రూపంలో మనకి నెక్స్ట్ జరగబోయే 15 రోజుల్లో కార్యక్రమానికి సంబంధించి ఒక ర్యాలీని ఈరోజు మనం ప్రారంభించబోతున్నాం. ఈ స్వచ్ఛత హై సేవ అంటే ఇందులో సంస్కార స్వచ్ఛత, స్వభావ స్వచ్ఛత అంటే ప్రతి ఒక్కరిలోనూ కూడా ఈ స్వచ్ఛతకి సంబంధించి నేచర్ని, వాళ్ళ స్వభావాన్ని మనము అలవాటు చేయాలి. అలాగే సంస్కారం అంటే దాన్ని అర్థం చేసుకుని ఆ సంస్కృతిని అంతా కూడా మనం కంటిన్యూ చేసే విధంగా ఉండాలని చెప్పి ఈ థీమ్తో ఈ సంవత్సరం ఈ స్వచ్ఛత హే సేవ అన్న కార్యక్రమం అన్నది కండక్ట్ చేయమని చెప్పి మనకి అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఒక ర్యాలీ రూపంలో మనకి నెక్స్ట్ జరగబోయే 15 రోజుల్లో కార్యక్రమానికి సంబంధించి ఒక ర్యాలీని ఈరోజు మనం ప్రారంభించబోతున్నాం. ఈ స్వచ్ఛత హై సేవ అంటే ఇందులో సంస్కార స్వచ్ఛత, స్వభావ స్వచ్ఛత అంటే ప్రతి ఒక్కరిలోనూ కూడా ఈ స్వచ్ఛతకి సంబంధించి